తెలుగులో స్టార్ హీరోయిన్‌గా, ఇంకా చెప్పాలంటే హీరోలతో సమానంగా ఫేమ్‌ని సొంతం చేసుకున్న విజయశాంతి చివరి నిమిషంలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో విజయశాంతి తన స్థిర చరాస్తులను, తనపై ఉన్న కేసులను గురించి అఫిడవిట్లో వెల్లడించారు. అయితే ఈ సమయంలో కోట్ల ఆస్తులున్న రామలమ్మకి సొంతంగా కారు లేదట. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయశాంతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సమయంలో విజయశాంతి దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కోట్ల ఆస్తులున్న విజయశాంతికి సొంత కారు కూడా లేదని డాక్యుమెంటేషన్లో పేర్కొనటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎందుకంటే స్టార్ యాక్టర్స్ అంటే లగ్జరీ కార్లు గుర్తుకొస్తాయి. మరి స్టార్ హీరోయిన్గా దాదాపు 30 ఏళ్లు సినీ కెరీర్లో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయశాంతి లేడీ అమితాబ్గా, లేడీ సూపర్ స్టార్గా ఖ్యాతి గడించారు. సినీ కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే రాజకీయాల్లో అడుగుపెట్టి తెలంగాణ తల్లి అనే పార్టీని స్థాపించి తర్వాత తన పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది. బీజేపీ, బీఆర్ఎస్లో పనిచేసిన విజయశాంతి 2023 ఎన్నికల వేళ కాంగ్రెస్ గూటికి చేరింది. ఇప్పుడు చివరి నిమిషంలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకుంది. సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు అయిన విజయశాంతి 30 సంవత్సరాల సినీ కెరీర్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి వివిధ భాషా చిత్రాల్లో సుమారు 180 సినిమాల్లో నటించారు. కర్తవ్యం సినిమాలో విజయశాంతి నటనకు గాను జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సినీ నటి రాజకీయ నేత దగ్గర కనీసం కారు కూడా లేదని తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. విజయశాంతి, శ్రీనివాస్ ప్రసాద్ దంపతుల దగ్గర ఉన్న మొత్తం స్థిరాస్తుల విలువ 115 కోట్లు. హైదరాబాద్, చెన్నైలో ఉన్న భూముల గురించి తెలుపుతూ విజయశాంతి పేరు మీద 67.5 కోట్ల విలువ చేసే భూములున్నాయని, తన శ్రీనివాస్ ప్రసాద్ పేరు మీద 45 కోట్ల విలువ చేసే భూములున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేరు మీద బ్యాంక్లో ₹1 కోటి డిపాజిట్ ఉన్నట్టు, 2 కిలోల బంగారు నగలు ఉన్నాయని, వాటి విలువ సుమారు ₹1,98,00,000 ఉంటుందని వెల్లడించారు. తన దగ్గర నగదు 5,92,000 ఉన్నాయని, శ్రీనివాస్ ప్రసాద్ దగ్గర 30,000 నగదు ఉన్నాయని పేర్కొన్నారు.